హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఇంతలో ఎన్నెన్ని వింతలో పార్ట్ 11 చూసేద్దాం. ఆదిత్య ముద్దు పెడతాడని ఎక్స్పెక్ట్ చేసిన చాందినికి అతను అలా టెంప్ట్ చేసి వెళ్ళేసరికి కోపం వచ్చేస్తుంది. అతని వైపుకి కూడా చూడకుండా వెళ్ళి తన థింగ్స్ తీసుకొని అక్కడి నుండి బయటకు వెళ్తుంది. ఆ వెనకే ఆదిత్య కూడా నవ్వుకుంటూ వెళ్తాడు. ఆదిత్య వెళ్ళేసరికి చాందిని కారులో సీరియస్గా కూర్చొని ఉంటుంది. తనని గమనిస్తూనే వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు ఆదిత్య. అప్పటికి కూడా చాందిని అంతే సీరియస్గా ముందుకు చూస్తూ ఉంటుంది. తనని కదిలిస్తూ వైఫీ సీట్ బెల్ట్ అని అంటాడు. ఆ మాట విని అతని వైపుకి ఓ సీరియస్ లుక్ ఇస్తూ సీట్ బెల్ట్ లాగుతుంది. కానీ అది ఎంతకీ రాదు. దానితో ఇంకా గట్టిగా లాగుతుంది. అప్పటికి కూడా రాకపోయేసరికి అటు ఆదిని ఇటు సీట్ బెల్ట్ని తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య అతను పెట్టుకున్న సీట్ బెల్ట్ రిమూవ్ చేసి చాందిని కూర్చున్న సీట్ వైపుకి వంగి సీట్ బెల్ట్ చూస్తాడు. అది స్టక్ అయి రావట్లేదు అని చూసి మెల్లగా తీసి చాందినికి సీట్ బెల్ట్ పెట్టేసి ఆమె కళ్ళలోకి చూస్తూ మెల్లగా ముందుకు వంగి ఆమె పెదవుల పైన అంటనట్టుగా చిన్న ముద్దు పెడతాడు. కానీ కోపంలో ఉన్న చాందిని అతన్ని వెనక్కి నెట్టేస్తుంది. ఆమె అలక చూసి నవ్వుకుంటూనే కార్ స్టార్ట్ చేశాడు ఆదిత్య. 30 నిమిషాల తర్వాత తనని బన్నీ చిన్నులు చదివే స్కూల్ దగ్గర దింపి బాయ్ వైఫీ అని కన్ను కొట్టి మరీ చెప్పి అక్కడి నుండి అతని ఆఫీస్కి వెళ్ళాడు. అది చూసి చాందిని దొంగ సచ్చినోడు ఆశ పెట్టి మధ్యలోనే వదిలేశాడు, అది చాలదు అన్నట్టుగా మళ్ళీ ఇలా అని తిట్టుకుంటూ ముందుకు నడుస్తుంది. అప్పుడే మళ్ళీ చాందిని ఫ్రెండ్ ఆకాంక్ష కాల్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి చెప్పవే అని అంటుంది. ఏంటే హాట్గా ఉన్నావు? నిన్న నేను చెప్పిన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదా? మీ శ్రీవారి అగాలక ఇంకా తీరలేదా? అలా ఏం లేదే, ఆయన కోపం ఎప్పుడో తగ్గిపోయింది, కానీ ఇప్పుడు మళ్ళీ నాకు కోపం స్టార్ట్ అయింది. అదేంటి ఒకరి తర్వాత ఒకరు అని బంతులు ఏమైనా పెట్టుకున్నారా ఏంటి అని నవ్వుతూ అడుగుతుంది ఆకాంక్ష. అక్కి, నేను ఇప్పటికే చాలా కోపంలో ఉన్నాను, మళ్ళీ నన్ను విసిగించకు చెప్తున్నా. సరేలే, ఇంతకీ నువ్వు కోపానికి ఆ కారణం ఏంటి అది చెప్పు ముందు. అది మరి ఏంటే చెప్పు అంటే అలా నసుగుతున్నావు? అదే ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నా. నోటితోనే చెప్పు, పర్లేదు. సర్లే, ఇప్పుడు నీ పాటికి నువ్వు సైలెంట్గా ఉన్నావనుకో, అప్పుడు నీ దగ్గరికి ఒకరు వచ్చి నీకొకటి ఇస్తాను అని ఆశ పెట్టి లాస్ట్ సెకండ్లో ఇవ్వకుండా ఏడిపిస్తే నీకు ఎలా ఉంటుంది? చాలా కోపం వస్తుంది. ఆ అవతలి వాళ్ళ తలపైన టపా వాయించాలి అనిపిస్తుంది కదా. నాకు అలానే ఉంది, కానీ మొగన్ని కొట్టడం బాగోదు అని నన్ను నేనే కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇంతకీ నీకు కోపం వచ్చే అంతలా మీ వారు ఏం చేశారు? ఏమిస్తానని చెప్పి ఆశ పెట్టారు అని అడుగుతుంది. దానితో ఏం చెప్పాలో అర్థం కాని చాందిని హలో అక్కి, నాకు సరిగ్గా వినిపించట్లేదు అని అంటుంది. అదేంటి, ఇప్పటి వరకు బాగానే వినిపించింది కదా, ఇంతలోనే ఏమైంది అని అనుకుంటూ చాంది ఏమైందే, నాకు బాగానే వినిపిస్తుంది అని అంటుంది ఆకాంక్ష. అది వినిపించినా కూడా వినిపించినట్టుగా హలో అక్కి, నాకేం వినిపించట్లేదు, మేబీ నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా, నేను ఈవినింగ్ కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి ఏంటే చాందిని, కొంచెం కూడా సిగ్గు లేకుండా అన్నీ అలా చెప్పేస్తున్నావు అని తనని తానే తిట్టుకుంటూ స్కూల్ గేట్ లోపలికి వెళ్తుంది చాందిని. అక్కడ బన్నీ వాళ్ళ క్లాస్ టీచర్ కనిపించగానే ఆవిడ దగ్గరికి వెళ్ళి హలో మేడం అని విష్ చేస్తుంది. ఆవిడ కూడా పొలైట్గా విష్ చేస్తుంది. కాసేపు ఆవిడతో పిల్లల స్టడీ గురించి మాట్లాడాక ఒకసారి మా బన్ను చిన్నులను పిలుస్తారా అని అడుగుతుంది. ఆవిడ కన్ఫ్యూజింగ్గా అదేంటి ఈరోజు బన్నీ చిన్ను ఇద్దరు స్కూల్కి రాలేదు కదా అని అంటుంది ఆ టీచర్. అది విని అదేంటి పిల్లలు ప్రొద్దున స్కూల్కి వస్తామని చెప్పారు కదా, మళ్ళీ ఏమై ఉంటుంది అని మనసులోనే అనుకొని ఆ టీచర్కి సారీ చెప్పి పక్కకు వచ్చి వాళ్ళ అత్తమ్మ సావిత్రికి కాల్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేశాక కాసేపు నార్మల్గా మాట్లాడి పిల్లలు ఏం చేస్తున్నారు అత్తయ్య అని అడుగుతుంది చాందిని. పిల్లలు స్కూల్కి వెళ్ళారమ్మా, నువ్వు వాళ్ళకి అక్కడే కలుస్తానని చెప్పావు కదా, అందుకే రెడీ అయ్యి రోజు కంటే ముందుగానే స్కూల్కి స్టార్ట్ అయ్యారు అని చెబుతుంది సావిత్రి. ఆవిడతో పిల్లలు స్కూల్లో లేరు అని చెప్తే కంగారు పడుతుంది అని అనుకున్న చాందిని సరే అత్తయ్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసి అదేంటి ఇంటి నుండి స్టార్ట్ అయిన పిల్లలు స్కూల్కి రాకుండా ఎటుపోయినట్టు అని కంగారు పడుతూ వెంటనే స్కూల్ వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి బాబాయ్, మీరు మా పిల్లల్ని ఏమైనా చూసారా అని వాళ్ళ ఇద్దరి ఫోటో చూపించి అడుగుతుంది. ఆ ఫోటో చూసి గుర్తుపట్టి ఈ పిల్లలా,
ఈరోజు మార్నింగ్ రోజులాగే స్కూల్కి వచ్చారు, కానీ మళ్ళీ వెంటనే ఎవరో వచ్చి వాళ్ళ ఇద్దరిని తీసుకెళ్లారమ్మా. ఎవరు తీసుకువెళ్లారా? అలా ఎవరు తీసుకెళ్తుంటే మీరు సైలెంట్గా చూస్తూ ఉన్నారా? ఎవరు ఏంటి అని తెలుసుకునేది లేదా అని కొంచెం కోపం, కొంచెం కంగారుగా అడుగుతుంది చాందిని. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలపండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.